ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత ప్రకంపనలు సృష్టిస్తుంది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 218 కంపెనీలు 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ జాబ్ కట్స్ ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్ FBI డేటా వెల్లడించింది. వృద్ధి మందగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వైపు వేగంగా మళ్లుతుండడం వంటి కారణాలతో అమెజాన్, ఇంటెల్, TCS, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగులకు మంగళం పాడుతున్నాయని, కరోనా మహమ్మారి సమయంలో అవసరానికి మించి నియామకాలు చేపట్టడం, మారుతున్న టెక్ ఆర్థిక వ్యవస్థ అనుగుణంగా పునరావ్యవస్థీకరించడం వంటివి ఈ జారీ తొలగింపునకు ప్రధాన కారణాలని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఆపరేషన్స్, HR, AWS విభాగాల్లోని 14,000 కార్పొరేట్ ఉద్యోగాలు సహా మొత్తం 30,000 మందిని తొలగిస్తుంది. కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని CEO ఆండీ జార్సీ తెలిపారు. ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ కూడా 24,000 ఉద్యోగాలను తగ్గించనుంది. భారత్ IT దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం తన చరిత్రలోనే అత్యంత భారీ ఉద్యోగాలను కోత ప్రకటించింది. సెప్టెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మందిని తొలగించింది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2022 తర్వాత మొదటిసారిగా 6 లక్షల దిగువకు చేరింది. AI ఆధారిత ఆటోమేషన్స్ పై దృష్టి సారించడం, వాటి మధ్య ఉన్నత స్థాయి ఉద్యోగాలకు కోతలు తప్పలేదని సుదీప్ కన్నుమల్ వివరించారు. యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు కూడా వేలాది మందిని తొలగించాయి. AI, క్లౌడ్ సేవలపై పెట్టుబడులు పెంచేందుకు మైక్రోసాఫ్ట్ 9,000 మందిని, కస్టమర్ సేవలను AI ఆటోమేట్ చేస్తుండటంతో సేల్స్ ఫోర్స్ 4,000 మందిని తొలగించాయి. సిస్కో, గూగుల్, మెటా, ఒరాకిల్ వంటి కంపెనీలు కూడా AIని కేంద్రంగా చేసుకొని పునరావ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాలను తగ్గించాయి. ఈ లేఆఫ్స్ ట్రెండ్ కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఆటోమేషన్ కారణంగా UPS 48,000 మందిని, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన ఫోర్డ్ 13,000 మందిని, పారామౌంట్ గ్లోబల్ 2,000 మంది ఉద్యోగాలను తొలగించాయి. ఒకవైపు కంపెనీలు AI టూల్స్ పై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడుతుంటే, మరోవైపు సాంప్రదాయ ఉద్యోగాలను తగ్గించుకోవాల్సి వస్తుండడం టెక్ రంగంలో కొత్త సవాల్గా మారింది.